చవరసాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024లో మీనరాశి వారికి వారి యొక్క ప్రేమ విషయాలు ఎలా ఉంటాయి అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే 2024లో మీనరాశి వారికి ప్రేమ విషయంలో కొన్ని ఇబ్బందులు అనేవి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి వారి యొక్క ప్రేమను విడిపోయేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. మరి ఇలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, విడిపోకుండా ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, ఎలాంటి సమస్యలు వస్తాయి అన్నది వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి. అయితే ఈ మీనా రాశి వారికి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ చాలా స్వచ్ఛంగా ప్రేమిస్తారు, చాలా నిజాయితీగా ప్రేమిస్తారు. వాళ్ళ ప్రేమని పెద్దల వరకు చెప్పి వివాహం చేసుకునేంత ధైర్యం కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ అన్ని సమయాలు ఒకలాగే ఉండవు. 2024లో ఈ రాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరి జీవితంలో ఈ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ప్రేమించినటువంటి వాళ్ళ మధ్యలోకి కొత్త వ్యక్తులు వస్తారు. ఈ కొత్త వ్యక్తులు కొన్ని చెప్పుడు మాటలు అనేవి చెబుతూ ఉంటారు మీ గురించి. ఆ చెప్పుడు మాటలు విన్నట్లయితే కనుక మీరు కొన్ని ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమాజం చాలా క్రూరంగా ఉంది. మీరు ఇష్టపడ్డ అమ్మాయిని వేరొకరు కూడా ఇష్టపడి ఉండొచ్చు. వాళ్ళు మీ నుంచి ఈ అమ్మాయిని దూరం చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి ప్రయత్నాల్లో ఇలాంటివి కూడా ఉంటాయి. మీరు ప్రేమించే అమ్మాయి దగ్గర మీ గురించి చెడుగా చెప్పి మిమ్మల్ని దూరం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అమ్మాయిలకు కూడా, ఈ మీనరాశి అమ్మాయిలకు కూడా కొంతమంది ఆడవాళ్ళే వచ్చి వారి యొక్క మంచి వ్యక్తులు దొరికారు అని ఈర్ష్యతో మీరు ప్రేమించే వాళ్ళ గురించి చెడుగా చెప్పి చెడు ఉద్దేశం ద్వారా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు. అలాగే వీరి యొక్క ప్రేమ విషయాన్ని స్నేహితుల పరంగా కానీ, వీళ్ళ బంధువుల పరంగా కానీ, వీళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు తెలిసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా తెలిసిన తర్వాత వాళ్ళు వీళ్ళని ఇబ్బంది పెట్టేటట్టుగా ఉంటారు. కాబట్టి మీరు ఫోన్ మాట్లాడేటప్పుడు కానీ, లేదా మెసేజ్లు చేసేటప్పుడు కానీ, బయటికి ఎటైనా సరదాగా వెళ్ళాలనుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోండి. మీరు అలా తీసుకున్నట్లయితే కనుక మీ ఇంట్లో తెలిసింది అంటే చాలా వరకు ఇబ్బంది పడతారు. ఇంకోటి ముఖ్యమైన విషయం, ఈ విషయాన్ని ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పిద్దామని మీలో బలమైన నిర్ణయం ఉండొచ్చు, మా వాళ్ళు ఒప్పుకుంటారు అని. కానీ అనుకూలంగా లేదు. మీరు చెప్పినట్లయితే ఖచ్చితంగా విఫలం అయిపోతారు. ఈ మీనరాశి ఆడవాళ్ళకి అయితే ఇంట్లో తెలిసిందంటే మాత్రం ఖచ్చితంగా వివాహం జరిగిపోతుంది. వివాహం చేసి పంపించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు ఈ ప్రేమ విషయాల్లో కొన్ని ఇబ్బందులు పడతారు. అవి వీరిని పెద్దగా పట్టించుకోకపోవటం. ఈ మీనరాశి వారిని అవతల వాళ్ళు ఈ రాశి వాళ్ళని ఎక్కువగా పట్టించుకోరు. ఎక్కువగా ఫోన్లు ఎత్తకపోవటం, మాట్లాడకపోవటం, కొంచెం దూరంగా ఉంచటం లాంటివి చేస్తూ ఉంటారు. మీరు భయపడాల్సిన పని లేదు. అవతల వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది అర్థం చేసుకొని వాళ్ళకి ధైర్యం చెప్పి, లేదా వాళ్ళతో అనుకూలమైన సమయంలో మంచిగా ఉండే ప్రయత్నం చేయండి. లేదు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, లేదా ఇంకేదైనా కారణాల వల్ల మీరు అనుమానంగా మాట్లాడినా, లేదా ఇబ్బందిగా కసిరిగా మాట్లాడినా కూడా ఈ యొక్క మీనరాశి వాళ్ళ ప్రేమలో విడిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరే ఎక్కువగా జాగ్రత్తగా ఉంటేనే మీ ప్రేమలు నిలబడతాయి. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అర్థం చేసుకోండి. అవతల వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు. మీ నిర్ణయాల వల్ల, మీరు మాట తీరు వల్లే అవతల వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. గతంలో విడిపోయి బాధలు పడుతూ ఎన్ని ప్రయత్నాలు చేసినా కలవకపోయినటువంటి బ్రేకప్ అయిపోయినటువంటి ప్రేమికులు కూడా ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కలవరు. అలాంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదించండి. చివరిసారిగా మేము చక్కటి పరిష్కారం చూపిస్తాం. మా దగ్గరికి వచ్చిన ఎంతోమంది ప్రేమికుల్ని మేము కలిపి వారి యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని దుర్గాదేవి పూజల ద్వారా వాళ్ళ సమస్యని పరిష్కారం చేసాం. మీ సమస్యలు కూడా అదేవిధంగా పరిష్కారం చేస్తాం. కాబట్టి మీరు మమ్మల్ని సంప్రదించండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.